హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన మ్యాథ్స్లోని 2Bకి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో నుంచి మనం నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్. ఓకే, సరే. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనము b ఈజ్ ఈక్వల్ టు -a' అవుతుందా లేదా చెక్ చేయాలి. సో రెండు ఈక్వల్ అయితే కేస్ 1ని చేయొచ్చు. ఓకే, సరే. మరి చూడండి, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ +1, రెండు ఈక్వల్. ఎందుకంటే b ఈజ్ ఈక్వల్ టు -a', ఇది a' అనమాట. సో ఇక్కడ a అంటే 2, b అంటే -1, ఇంకా a' అంటే 1. సో ఏంటి కండిషన్? b ఈజ్ ఈక్వల్ టు -a'. ఎస్, ఈ రెండు ఈక్వల్ అయ్యాయా? b ఎంత? -1 మైనస్ ఆఫ్ a' అంటే 1. ఎస్, రెండు ఈక్వల్. ఓకే, కాబట్టి డైరెక్ట్గా మనం క్రాస్ మల్టిప్లై చేసి వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, సో గివెన్ d ఈస్ dy by dx is equal to 2x minus y plus 1 divided by x plus 2y minus 3. ఇప్పుడు దీన్ని మనము ax plus by plus c by a dash x plus b dash y plus c dash తో కంపేర్ చేద్దాం. కంపేరింగ్ the above equation with. ఓకే, ఇప్పుడు నేను దీన్ని dy by dx is equal to ax plus by plus c by a dash x plus b dash y plus c dash తో కంపేర్ చేస్తున్నాను. we get x కోఎఫిషియంట్ a. సో a is equal to 2, b is equal to -1, c is equal to 1. అదేవిధంగా a డాష్ అంటే 1, b డాష్ అంటే 2, c డాష్ -3. ఇప్పుడు b is equal to -a డాష్ అవుతుందా? ఎస్, నౌ వీ హ్యావ్ టు టేక్ b is equal to, b ఎంత? -1. దాన్నే నేను మైనస్ ఆఫ్ 1 రాయొచ్చా? ఆ 1ని ఏం రాయొచ్చు? ఏ డాష్ రాయొచ్చు. సో కాబట్టి సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ అలానే ఉంటుంది, ఏ డాష్, 1ని ఏ డాష్ రాయొచ్చు. కాబట్టి సో దేర్ ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు -a డాష్. అంటే కేస్ 1 మనం చేయొచ్చు, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను, చెప్పండి. dy ఇంటూ ఎక్స్ ప్లస్ 2y మైనస్ 3, x plus 2y minus 3 into dy is equal to 2x plus y minus y plus 1 into dx. ఏం లేదు, క్రాస్ మల్టిప్లై చేశాను అంతే. దీన్ని dxతో మల్టిప్లై చేశాను, దీన్ని dyతో మల్టిప్లై చేశాను. ఓకేనా? ఎస్, ఇప్పుడు ప్రతి ఒక్క టర్మ్ dyతో మల్టిప్లై చేయండి. సో x dy ప్లస్ 2y dy మైనస్ 3 dy, ఇంకా ఈ టర్మ్ని కూడా లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి. సో 2x dx మైనస్ అవుతుంది, లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ 2x dx మైనస్ y dx ప్లస్ అయిపోతుంది లెఫ్ట్ సైడ్కి వస్తే. నెక్స్ట్ ప్లస్ dx మైనస్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం వేరియబుల్ని సపరేట్ చేద్దాం. ఎక్స్లన్నీ ఒక చోట, వైలన్నీ ఒక చోట. సో ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్, ఈ టర్ము. సో డైరెక్ట్గా ఫార్ములా డి ఆఫ్ ఎక్స్ వైకి ఫార్ములా ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్. ఓకే, సో కాబట్టి ఆ రెండు ఒక చోట రాస్తున్నా, ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్. నెక్స్ట్ ఇంకా ఈ 2y dy ఇలానే రాస్తున్నాను, మైనస్ 3 dy ఇలానే రాస్తున్నా, మైనస్ 2x dx ఇలానే రాస్తున్నా. సో ఇప్పుడు ఇంకా దీన్నే
డి ఆఫ్ xy రాసుకోవచ్చు. డి ఆఫ్ xy ప్లస్ 2y dy మైనస్ 3dy మైనస్ 2x dx ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు వేరియబుల్ సపరేట్ అయిపోయాయి, ఇంటిగ్రేషన్ చేయొచ్చు. y పక్కన dy ఉంది, సో x వేరియబుల్ పక్కన dx ఉంది, ఇంటిగ్రేషన్ చేయొచ్చు. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఓకే. సో ఇక్కడ ఇంటెగ్రల్ డి ఆఫ్ xy, డి అంటే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ ఇక్కడ 2 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ y dy, 3 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ dy, 2 కాన్స్టెంట్ x dx is equal to 0. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ xy ప్లస్ 2 into y की integration y square by 2 to get cancel. Integral y power n plus 1 by n plus 1. n అంటే ఇక్కడ 1 అన్నమాట, y square by 2 minus 3. Integral dy into y minus 2. x కి ఇంటిగ్రేషన్ మళ్ళీ x square by 2. సో 2 to get cancel. ఇంటిగ్రేషన్ చేసాం, c ని యాడ్ చేసాం. ఓకే, సో ఫైనల్ గా xy ప్లస్ y స్క్వేర్ మైనస్ 3y మైనస్ x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు c. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే.